ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అనే తపన మీలో ఉంటే మిమ్మల్ని సక్సెస్‌ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా చేసేటువంటి బాధ్యత మాది. సో గత వారం మీరు నేర్చుకున్నారు అసలు ఆంటర్‌ప్రెన్యూర్ ఎందుకు అవ్వాలి? ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వడం వల్ల వచ్చే లాభాలేంటి? విశేషాలేంటి? ఏ విధంగా స్టెప్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అని. ఈ వారం నుంచి మనం చెప్పుకున్న రీతిగా వన్ బై వన్ టాపిక్ మనం కవర్ చేసుకుంటూ మీ యొక్క డ్రీమ్‌ని చేరుకునే దిశగా మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. మరి ముఖ్యంగా గమనించినట్లయితే ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా ఆంటర్‌ప్రైజ్ కానీ పెట్టాలనుకుంటే మొట్టమొదటిగా మొదలయ్యేది ఎక్కడో తెలుసా? ఐడియా. ఒక ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కదా. కానీ నేను దీనిని చిన్నగా మారుద్దాం అనుకుంటున్నాను. మొదలవ్వాల్సింది ఐడియాతో కాదు కానీ ప్రాబ్లంతో. ఏ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే మనం దాని నుంచి ఒక బిజినెస్ మోడల్ బిల్డ్ చేయగలం. ఏ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే కస్టమర్స్కి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలము. ఏ ప్రాబ్లం మనం పిక్ చేసుకుని సాల్వ్ చేస్తే స్కేలబిలిటీని మనం దాని ప్రకారం పెంచుకోగలం అనేది మనం ఈరోజు చూసుకుందాం. అయితే మీరు అనుకోవచ్చు, ఇప్పటి వరకు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు కదా, అనేక ఐడియాలు వచ్చే ఉంటాయి కదా, మరి నా ఐడియాలో కొత్తదనం ఏముంటుందో అనే ఒక ఆలోచన మీలో కలిగి ఉండే ఉండొచ్చు. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఏమిటి అంటే, నెంబర్ 1, మీకు వచ్చిన ఐడియా ప్రపంచంలో చాలామందికి ఆల్రెడీ వచ్చే ఉంటుంది. ఓకే, మరి మీరు అడగచ్చు, మరి ఎందుకు అది సక్సెస్ కాలేదు అంటే 2 రీజన్స్ అయి ఉంటాయి. ఒకటి, ఐడియా వచ్చినా సరే వాళ్ళు ఒక సిస్టమేటిక్ రీతిగా దానిని పర్సూ చేయకుండా ఉండి ఉండొచ్చు. రెండోది, ఒకవేళ పర్సూ చేసినా సరే అప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కండిషన్స్ కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఎకనామిక్ కండిషన్స్ కానీ ఆ యొక్క ఐడియా సరైనది కాకపోయి ఉండొచ్చు. అదే ఐడియా మీరు ఇప్పుడు తీసుకుని దానిని వినూత్నమైనటువంటి పద్ధతిలో అనగా ఇన్నోవేటివ్గా దానిని మీరు ఆఫర్ చేయగలిగితే డెఫినెట్లీ మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఏ విధంగా ఈ ఐడియాస్ని మనం జనరేట్ చేయాలి? ఏ విధంగా ఐడియాని కానీ ప్రాబ్లంలు కానీ పట్టుకుని ముందుకు వెళ్తూ ఎక్కడ అలసిపోక సొలసిపోక వెళ్ళాలి అనే అంశంలో మనము జపనీస్ టెక్నాలజీ అనేటువంటి లేదా జపనీస్ ఫిలాసఫీ అనేటటువంటిది ఇకిగాయ్ అనే ఫిలాసఫీ యొక్క సహాయాన్ని తీసుకొని దాని ప్రకారం మనం బిల్డ్ చేస్తూ ఉంటాం. సో ఏంటి ఈ జపనీస్ ఫిలాసఫీ ఇకిగాయ్ అనేది ఏంటంటే, మీరు సాధారణంగా చూసినట్లయితే లైఫ్ స్పాన్, యావరేజ్ లైఫ్ స్పాన్ లేదా యావరేజ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఎవరి దగ్గర ఎక్కువ ఉంది అనేది చూసినట్లయితే అది జపాన్ దేశంలోని జపాన్ దేశీయుల్లో ఉంది. అంతేకాకుండా ఓవరాల్గా హూ ఈజ్ ద మోస్ట్ లెబరస్ పాపులేషన్ అంటే ఎవరు ఏ జనాభా ఎక్కువగా శ్రమిస్తారు అనేది కూడా చూసినట్లయితే మొట్టమొదటిగా అందులో ఉన్నటువంటి దేశం ఏమిటి అంటే జపాన్ దేశం. మరి ఆ యొక్క 1వ ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి లాంటి పట్టణాలు అణుబాంబులతో చిన్న భిన్నమయ్యేటప్పటికీ కూడా ఇప్పుడు ప్రపంచంలో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఎకానమీ జపాన్ ఉండగలిగిందంటే దానికి కారణం వారు ఫాలో అవుతున్నటువంటి ఈ యొక్క ఫిలాసఫీ. దానినే ఇకిగాయ్ అంటాం. ఇప్పుడు ఇదే ఇకిగాయ్ని మనము మనకు నచ్చినట్లుగా మనకు తోడ్పడేటట్లుగా మన యొక్క ప్రాబ్లమ్స్ మన యొక్క ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినట్టుగా ఏ విధంగా చేసుకుందాం అనేది మనం నేర్చుకుందాం. ఇకిగాయ్ ఏంటి? ఇకిగాయ్ అనేది మనం గమనించినట్లయితే ఇకిగాయ్ అనేటువంటి ఫిలాసఫీ రివాల్వ్స్ అరౌండ్ యూ. అవును, మీరు లేదా నేను ఏమై ఉన్నాను, నాకు ఏం చేయడం ఇష్టము, ఏది నేను చేస్తే నిరవధికంగా చేయగలుగుతాను, అంటే నిద్రాహారాలు కూడా మానేసి అది నేను చేయగలుగుతాను, చేస్తాను, చేయబోతున్నాను, ప్రతిరోజు అది చేసినా సరే నాకు బోరు కొట్టదు అనేటటువంటి ఉంటుంది చూసారా. సింపుల్ టర్మ్స్లో చూసుకున్నట్లయితే దానినే ఇకిగాయ్ అంటారు. ఉదాహరణకు కొంతమందికి పాటలు పాడడం ఇష్టం. వాళ్ళు ఏ సమయంలో ఎప్పుడు అడిగినా పాటలు పాడగలరు. కొంతమందికి ఆ పాటలు రాయడం ఇష్టం, ఇంకొంతమందికి డాన్స్ చేయడం ఇష్టం, ఇంకొంతమందికి టీచింగ్ ఇష్టం, ఇంకొంతమందికి నవలలు రాయడం ఇష్టం, కొంతమందికి కోడింగ్ చేయడం ఇష్టం, కొంతమందికి మ్యాథమెటిక్స్ ఇష్టం, కొంతమందికి యాక్టింగ్ ఇష్టం, కొంతమందికి మ్యూజిక్ ఇష్టం. ఇప్పుడు ఎవరినైనా మనం గమనించినట్లయితే ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా వారి వారి ఇకిగాయ్ని తెలుసో తెలియకనో పట్టుకున్నారు కాబట్టే వాళ్ళందరూ కూడా అంత గొప్ప ఎత్తుకి ఎదగలిగారు. మరి అన్ని చోట్ల ఇకిగాయ్ ఉంటున్నప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఇకిగాయ్ ఉండాల్సింది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే సాధారణంగా కంపెనీ పెట్టంగానే అందరం ఏమనుకుంటాం, ఇదిగో నేను కంపెనీ పెట్టాను, ఇదిగో నా కస్టమర్స్ వచ్చారు, ఇదిగో నా ప్రొడక్ట్స్ సేల్ అయిపోతున్నాయి, ఇంకా నెక్స్ట్ డే నుంచి
సేల్ మీద సేల్ మీద సేల్ మీద జరిగి నేను ముఖేష్ అంబానీని అయిపోతాను అనేటువంటి ఆలోచనలు వస్తారు. తప్పులేదు, అటువంటి ఆప్టిమిజం, హోప్, నిరీక్షణ అందరికీ ఉండాలి. కానీ మరి ఇప్పుడు నిజంగా అలానే జరుగుతుందా అనే ఆలోచన చూసినట్లయితే ప్రాక్టికల్గా అలా జరగదు. ప్రాక్టికల్గా జరిగేది ఏంటి అంటే, ఫస్ట్ ప్రతి ఒక్క ఆంటర్ప్రినర్ని మీరు అడిగినప్పుడు మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు మీ యొక్క ఆంటర్ప్రినర్ జర్నీలో అనగానే మొట్టమొదటిగా వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? రిజెక్షన్, తిరస్కరణ. ఎందుకంటే ఓకే, మీరు ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ పెట్టుకున్నారు, మీ యొక్క ఐడియాని పెట్టుకున్నారు, దాని ప్రకారం ముందుకు వెళ్తున్నారు. అది మీకు చాలా ప్రియమైనది, చాలా ప్రేమకరమైనది, లేదా మీ హృదయానికి దగ్గరది. కానీ మార్కెట్ అలా చూడదు కదా. మార్కెట్ అనే దానికి మర్సీ కానీ ఎంపతి కానీ ఉండదు. మార్కెట్ ఏం చూస్తుంది? నిజంగా ఆ ఐడియాకి సరైనటువంటి కస్టమర్స్, మార్కెట్స్ ఉన్నారా లేదా అనేదే చూస్తుంది. మార్కెట్ ఇప్పుడు కూడా, లేదా కస్టమర్స్ ఇప్పుడు కూడా, మీరు మీ యొక్క ప్రోడక్ట్ వెనకాతల ఎంత తపన కలిగి ఉన్నారు, ఎంత కష్టపడ్డారు, ఎంత రిసోర్సెస్ ఇన్వెస్ట్ చేశారు అనేది చూడరు. ప్రోడక్ట్ వాళ్ళ యొక్క అవసరాలని మీట్ అవుతుందా, వాళ్ళు ఊహించినట్టుగా ఉందా, వాళ్లకు అందుబాటు ధరలో ఉందా లేదా అన్నది మాత్రమే చూస్తారు. మరి ఇటువంటి తిరస్కరణ వచ్చినప్పుడు సాధారణంగా ఎవరైనా సరే నిరుత్సాహపడి వారి యొక్క ప్రయాణంలో ఆగిపోయే అవకాశం ఉన్నది. అటువంటి తిరస్కరణలు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క ప్రయాణంలో ఆగక పట్టుదలతో వెళ్ళాలి అంటే ప్రతి ఆంటర్ప్రినర్ కూడా తన యొక్క ఇకిగై ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకుని ఆ ఇకిగై ప్రకారము ఆయన ముందుకు వెళ్ళాలి. సో మొట్టమొదటిగా ఏ విధంగా మనం ఈ యొక్క ఇకిగైని చేస్తామంటే చెప్తున్నాను కదా, మీరు ఒక పెన్ను పేపర్ తీసుకోండి ముందే చెప్పినట్టుగా, లేదా ఒక ఎక్సెల్ షీట్ చేసుకోండి. నాతో పాటు చేస్తున్నప్పుడు ఇది ఒక వర్క్షాప్ లాగా మనం ముందు తీసుకెళ్దాం. సో మీరు రాయవలసింది ఏంటంటే, ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ లవ్ టు డూ ద మోస్ట్. ఐ లవ్ టు డూ ద మోస్ట్ అనేదానికి ఫిల్టర్స్ లేదా అనేదానికి ఏ విధంగా వస్తారంటే చెప్పాను కదా, ఎవరు ఎన్ని అన్నా మీరు అది చేయడం ఆపరు, నిద్రాహారాలు కూడా పక్కన పెట్టి అది చేస్తారు. అంతేకాకుండా మీరు అది చాలా బెస్ట్ రీతిలో దాన్ని చేయగలుగుతారు. ఓకేనా? ఈ మూడు. సో మీకున్న స్కిల్ సెట్స్ కానీ మీకున్న ఇష్టాలు ఏంటో కానీ అవి రాసుకుంటూ ఉండండి. ఒకటి, వాట్ ఈస్ ఇట్ దట్ యూ లవ్ టు డూ ద మోస్ట్ అండ్ ఆర్ యూ గుడ్ అట్ వాట్ యు ఆర్ డూయింగ్. ఓకే, సో అది మొట్టమొదటిగా మనము ఇది రాసుకోవడం వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే మన యొక్క ప్యాషన్ ఎక్కడుంది, మన యొక్క తపన ఎక్కడ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. రాసుకున్నారా? చేసుకున్నారా? మొత్తం లిస్ట్ వచ్చిందా? కొంతమందికి 4 రావచ్చు, కొంతమందికి 5 రావచ్చు, కొంతమందికి 10 రావచ్చు. ఎంత వచ్చినా సరే ఆ లిస్టు రాస్తూ ఉండండి. ఎందుకంటే ఆ లిస్టుని మనము ఫిల్టర్ చేసే పద్ధతి ఏంటో ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇది నా ప్యాషన్ అనేది మీరు రాసుకున్నారు కదా. ఇప్పుడు దానికి ఇవ్వాల్సినటువంటి ఫస్ట్ ఫిల్టర్, ఓకే, ఒక 10 పాయింట్స్ రాసుకుంటే ఈ 10 పాయింట్స్లో ఏది నాకు ఇకగా అనేది తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ఫిల్టర్స్ని వాడబోతున్నాం. ఫస్ట్ ఫిల్టర్ మీరు రాయాల్సింది ఏంటంటే, చూడాల్సింది ఏంటంటే, ఆర్ యూ స్కిల్డ్ ఎట్ వాట్ యూ లవ్ డూయింగ్. అనగా ఇప్పుడు మీరు రాసుకున్నారు కదా 7, 8, 10 పాయింట్స్. ఆ ప్రతి ఒక్క పాయింట్ ఆపోజిట్గా ఆ యొక్క పాయింట్లో మీరు గొప్ప నేర్పరితనము కలిగి ఉన్నారా లేదా అనేది మీరు రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పాట పాడడం ఇష్టం అనేది రాసుకున్నారు. అంటే నిద్రాహారాలు లేకపోయినా సరే నేను పాడుతూ ఉంటాను అనేది మీరు రాసుకున్నారు. కానీ మీరు నిజంగా బాగా చక్కగా పాడతారా, లేకపోతే మీరు పాడితే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పారిపోతారా అనేది మీకు మీరే జడ్జ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీరు 3 మార్క్స్ ఇవ్వాలి. ఏంటా 3 మార్క్స్ అంటే, నెంబర్ 1, ఎస్, ఈ యొక్క విషయంలో నేను చాలా 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 బాగా స్కిల్డ్ అనుకుంటే దానికి ఎగెనిస్ట్గా 5 మార్క్స్ ఇవ్వండి. ఓకే, అయ్యో ఇది నాకు అస్సలు రాదు, నాకు ఇష్టమే కానీ నాకు రాదు అని అనుకున్నారా, దానికి 0 మార్కులు ఇవ్వండి. లేదు, అంతంత మాత్రం మధ్యస్థంగా నాకు దీని మీద అవగాహన ఉంది కానీ కొంత శ్రమిస్తే నేను దీంట్లో ప్రావీణ్యం పొందుతాను అనే ఆలోచన ఉన్నట్లయితే దానికి 3 మార్క్స్ ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, ఎస్, ఐఎమ్ వెరీ స్కిల్డ్ ఎట్ ఇట్, నేను ఇందులో గొప్ప నైపుణ్యాన్ని కలిగి ఉన్నాను అని అనుకుంటే 5 మార్కులు ఇవ్వండి. లేదు, దీంట్లో నాకు ఎటువంటి నైపుణ్యత లేదు అనుకుంటే 0 మార్కులు ఇవ్వండి. లేదు, నాకు కొంత అవగాహన ఉంది కానీ కొంచెం శ్రమిస్తే దీంట్లో గొప్ప అవుట్పుట్ని నేను ఇవ్వగలుగుతాను అనుకునే దానికి 5 ఇవ్వండి.
రైట్. సో ఫస్ట్ ఏమని రాసుకున్నారు, మీ ప్యాషన్స్ ఏంటో రాసుకున్నారు. సెకండ్ ఫిల్టర్ ఏం పెడుతున్నారు అంటే మీరు దాంట్లో మెలకువ నైపుణ్యము కలిగి ఉన్నారా లేదా అనేది సెకండ్ ఫిల్టర్లా పెట్టుకుని దాని ప్రకారము మీ ఐడియా ఎదురుగా మీరు 5 కానీ 3 కానీ 0 కానీ మార్కులు వేసుకున్నారు. ఒక 10 సెకండ్ల టైం తీసుకుని మీరు ఈ యొక్క మార్కులు వేసుకోండి. ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అనే తపన మీలో ఉంటే మిమ్మల్ని సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్గా చేసేటువంటి బాధ్యత మాది. సో గత వారం మీరు నేర్చుకున్నారు అసలు ఆంటర్‌ప్రెన్యూర్ ఎందుకు అవ్వాలి, ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వడం వల్ల వచ్చే లాభాలేంటి, విశేషాలేంటి, ఏ విధంగా స్టెప్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అని ఈ వారం నుంచి మనం చెప్పుకున్న రీతిగా 1 by 1 టాపిక్ మనం కవర్ చేసుకుంటూ మీ యొక్క డ్రీమ్ని చేరుకునే దిశగా మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. మరి ముఖ్యంగా గమనించినట్లయితే ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా ఆంటర్‌ప్రైజ్ కానీ పెట్టాలనుకుంటే మొట్టమొదటిగా మొదలయ్యేది ఎక్కడో తెలుసా? ఐడియా. ఒక ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కదా, కానీ నేను దీనిని చిన్నగా మారుద్దాం అనుకుంటున్నాను. మొదలవ్వాల్సింది ఐడియాతో కాదు కానీ ప్రాబ్లంతో. ఏ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే మనం దాని నుంచి ఒక బిజినెస్ మోడల్ బిల్డ్ చేయగలం, ఏ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే కస్టమర్స్కి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలము, ఏ ప్రాబ్లం మనం పిక్ చేసుకుని సాల్వ్ చేస్తే స్కేలబిలిటీని మనం దాని ప్రకారం పెంచుకోగలం అనేది మనం ఈరోజు చూసుకుందాం. అయితే మీరు అనుకోవచ్చు, ఇప్పటి వరకు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు కదా, అనేక ఐడియాలు వచ్చే ఉంటాయి కదా, మరి నా ఐడియాలో కొత్తదని ఏముంటుందో అనే ఒక ఆలోచన మీలో కలిగి ఉండే ఉండొచ్చు. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఏమిటి అంటే నెంబర్ 1, మీకు వచ్చిన ఐడియా ప్రపంచంలో చాలామందికి ఆల్రెడీ వచ్చే ఉంటుంది. ఓకే, మరి మీరు అడగచ్చు, మరి ఎందుకు అది సక్సెస్ కాలేదు అంటే 2 రీజన్స్ అయి ఉంటాయి. ఒకటి, ఐడియా వచ్చినా సరే వాళ్ళు ఒక సిస్టమేటిక్ రీతిగా దానిని పర్సూ చేయకుండా ఉండి ఉండొచ్చు. రెండోది, ఒకవేళ పర్సూ చేసినా సరే అప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కండిషన్స్ కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఎకనామిక్ కండిషన్స్ కానీ ఆ యొక్క ఐడియా సరైనది కాకపోయి ఉండొచ్చు. అదే ఐడియా మీరు ఇప్పుడు తీసుకుని దానిని వినూత్నమైనటువంటి పద్ధతిలో అనగా ఇన్నోవేటివ్గా దానిని మీరు ఆఫర్ చేయగలిగితే డెఫినెట్లీ మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఏ విధంగా ఈ ఐడియాస్ని మనం జనరేట్ చేయాలి, ఏ విధంగా ఐడియాని కానీ ప్రాబ్లంలు కానీ పట్టుకుని ముందుకు వెళ్తూ ఎక్కడ అలసిపోక సొలసిపోక వెళ్ళాలి అనే అంశంలో మనము జపనీస్ టెక్నాలజీ అనేటువంటి లేదా జపనీస్ ఫిలాసఫీ అనేటటువంటిది ఇకిగాయ్ అనే ఫిలాసఫీ యొక్క సహాయాన్ని తీసుకొని దాని ప్రకారం మనం బిల్డ్ చేస్తూ ఉంటాం. సో ఏంటి ఈ జపనీస్ ఫిలాసఫీ ఇకిగాయ్ అనేది ఏంటంటే, మీరు సాధారణంగా చూసినట్లయితే లైఫ్ స్పాన్, యావరేజ్ లైఫ్ స్పాన్ లేదా యావరేజ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఎవరి దగ్గర ఎక్కువ ఉంది అనేది చూసినట్లయితే అది జపాన్ దేశంలోని జపాన్ దేశీయుల్లో ఉంది. అంతేకాకుండా ఓవరాల్గా హూ ఈజ్ ద మోస్ట్ లెబరస్ పాపులేషన్ అంటే ఎవరు ఏ జనాభా ఎక్కువగా శ్రమిస్తారు అనేది కూడా చూసినట్లయితే మొట్టమొదటిగా అందులో ఉన్నటువంటి దేశం ఏమిటి అంటే జపాన్ దేశం. మరి ఆ యొక్క 1వ ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి లాంటి పట్టణాలు అణుబాంబులతో చిన్న భిన్నమయ్యేటప్పటికీ కూడా ఇప్పుడు ప్రపంచంలో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఎకానమీ జపాన్ ఉండగలిగిందంటే దానికి కారణం వారు ఫాలో అవుతున్నటువంటి ఈ యొక్క ఫిలాసఫీ, దానినే ఇకిగాయ్ అంటాం. ఇప్పుడు ఇదే ఇకిగాయ్ని మనము మనకు నచ్చినట్లుగా మనకు తోడ్పడేటట్లుగా మన యొక్క ప్రాబ్లమ్స్ మన యొక్క ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినట్టుగా ఏ విధంగా చేసుకుందాం అనేది మనం నేర్చుకుందాం. ఇకిగాయ్ ఏంటి? ఇకిగాయ్ అనేది మనం గమనించినట్లయితే ఇకిగాయ్ అనేటువంటి ఫిలాసఫీ రివాల్వ్స్ అరౌండ్ యూ. అవును, మీరు లేదా నేను ఏమై ఉన్నాను, నాకు ఏం చేయడం ఇష్టము, ఏది నేను చేస్తే నిరవధికంగా చేయగలుగుతాను, అంటే నిద్రాహారాలు కూడా మానేసి అది నేను చేయగలుగుతాను, చేస్తాను, చేయబోతున్నాను, ప్రతిరోజు అది చేసినా సరే నాకు బోరు కొట్టదు అనేటటువంటి ఉంటుంది చూసారా. సింపుల్ టర్మ్స్లో చూసుకున్నట్లయితే దానినే ఇకిగాయ్ అంటారు. ఉదాహరణకు కొంతమందికి పాటలు పాడడం ఇష్టం, వాళ్ళు ఏ సమయంలో ఎప్పుడు అడిగినా పాటలు పాడగలరు. కొంతమందికి ఆ పాటలు రాయడం ఇష్టం, ఇంకొంతమందికి డాన్స్ చేయడం ఇష్టం, ఇంకొంతమందికి టీచింగ్ ఇష్టం, ఇంకొంతమందికి నవలలో రాయడం ఇష్టం, కొంతమందికి కోడింగ్ చేయడం ఇష్టం, కొంతమందికి మ్యాథమెటిక్స్ ఇష్టం, కొంతమందికి యాక్టింగ్ ఇష్టం, కొంతమందికి మ్యూజిక్ ఇష్టం. ఇప్పుడు ఎవరినైనా మనం గమనించినట్లయితే, ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా వారి వారి ఇకిగాయ్ని తెలుసో తెలియకనో
పట్టుకున్నారు కాబట్టే వాళ్ళందరూ కూడా అంత గొప్ప ఎత్తుకి ఎదగలిగారు. మరి అన్ని చోట్ల ఇకిగై ఉంటున్నప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఇకిగై ఉండాల్సింది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే సాధారణంగా కంపెనీ పెట్టంగానే అందరం ఏమనుకుంటాం, ఇదిగో నేను కంపెనీ పెట్టాను, ఇదిగో నాకు కస్టమర్స్ వచ్చారు, ఇదిగో నా ప్రొడక్ట్స్ సేల్ అయిపోతున్నాయి, ఇంకా నెక్స్ట్ డే నుంచి సేల్ మీద జరిగి నేను ముఖేష్ అంబానీని అయిపోతాను అనేటువంటి ఆలోచనలు వస్తారు. తప్పులేదు, అటువంటి ఆప్టిమిజం, హోప్, నిరీక్షణ అందరికీ ఉండాలి. కానీ మరి ఇప్పుడు నిజంగా అలానే జరుగుతుందా అనే ఆలోచన చూసినట్లయితే ప్రాక్టికల్గా అలా జరగదు. ప్రాక్టికల్గా జరిగేది ఏంటి అంటే, ఫస్ట్ ప్రతి ఒక్క ఆంటర్‌ప్రెన్యూర్‌ని మీరు అడిగినప్పుడు మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు మీ యొక్క ఆంటర్‌ప్రెన్యూరల్ జర్నీలో అనగానే మొట్టమొదటిగా వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? రిజెక్షన్, తిరస్కరణ. ఎందుకంటే ఓకే, మీరు ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ పెట్టుకున్నారు, మీ యొక్క ఐడియాని పెట్టుకున్నారు, దాని ప్రకారం ముందుకు వెళ్తున్నారు. అది మీకు చాలా ప్రియమైనది, చాలా ప్రేమకరమైనది, లేదా మీ హృదయానికి దగ్గరది. కానీ మార్కెట్ అలా చూడదు కదా. మార్కెట్ అనే దానికి మర్సీ కానీ ఎంపతి కానీ ఉండదు. మార్కెట్ ఏం చూస్తుంది, నిజంగా ఆ ఐడియాకి సరైనటువంటి కస్టమర్స్, మార్కెట్స్ ఉన్నారా లేదా అనేది చూస్తుంది. మార్కెట్ ఇప్పుడు కూడా లేదా కస్టమర్స్ ఇప్పుడు కూడా మీరు మీ యొక్క ప్రొడక్ట్ వెనకాతల ఎంత తపన కలిగి ఉన్నారు, ఎంత కష్టపడ్డారు, ఎంత రిసోర్సెస్ ఇన్వెస్ట్ చేశారు అనేది చూడరు. ప్రొడక్ట్ వాళ్ళ యొక్క అవసరాలని మీట్ అవుతుందా, వాళ్ళు ఊహించినట్టుగా ఉందా, వాళ్లకు అందుబాటు ధరలో ఉందా లేదా అన్నది మాత్రమే చూస్తారు. మరి ఇటువంటి తిరస్కరణ వచ్చినప్పుడు సాధారణంగా ఎవరైనా సరే నిరుత్సాహపడి వారి యొక్క ప్రయాణంలో ఆగిపోయే అవకాశం ఉన్నది. అటువంటి తిరస్కరణలు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క ప్రయాణంలో ఆగగా పట్టుదలతో వెళ్ళాలి అంటే ప్రతి ఆంటర్‌ప్రెన్యూర్ కూడా తన యొక్క ఇకిగై ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకుని ఆ ఇకిగై ప్రకారము ఆయన ముందుకు వెళ్ళాలి. సో మొట్టమొదటిగా ఏ విధంగా మనం ఈ యొక్క ఇకిగైని చేస్తామంటే చెప్తున్నాను కదా, మీరు ఒక పెన్ను పేపర్ తీసుకోండి ముందే చెప్పినట్టుగా, లేదా ఒక ఎక్సెల్ షీట్ చేసుకోండి. నాతో పాటు చేస్తున్నప్పుడు ఇది ఒక వర్క్షాప్ లాగా మనం ముందు తీసుకెళ్దాం. సో మీరు రాయవలసింది ఏంటంటే, ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ లవ్ టు డూ ద మోస్ట్. ఐ లవ్ టు డూ ద మోస్ట్ అనేదానికి ఫిల్టర్స్ లేదా అనేదానికి ఏ విధంగా వస్తారంటే చెప్పాను కదా, ఎవరు ఎన్ని అన్నా మీరు అది చేయడం ఆపరు, నిద్రాహారాలు కూడా పక్కన పెట్టి అది చేస్తారు. అంతేకాకుండా మీరు అది చాలా బెస్ట్ రీతిలో దాన్ని చేయగలుగుతారు. ఓకేనా? ఈ మూడు. సో మీకున్న స్కిల్ సెట్స్ కానీ మీకున్న ఇష్టాలు ఏంటో కానీ అవి రాసుకుంటూ ఉండండి. ఒకటి, వాట్ ఈస్ ఇట్ దట్ యూ లవ్ టు డూ ద మోస్ట్ అండ్ ఆర్ యూ గుడ్ అట్ వాట్ యు ఆర్ డూయింగ్. ఓకే, సో అది మొట్టమొదటిగా మనము ఇది రాసుకోవడం వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే మన యొక్క ప్యాషన్ ఎక్కడుంది, మన యొక్క తపన ఎక్కడ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. రాసుకున్నారా? చేసుకున్నారా? మొత్తం లిస్ట్ వచ్చిందా? కొంతమందికి 4 రావచ్చు, కొంతమందికి 5 రావచ్చు, కొంతమందికి 10 రావచ్చు. ఎంత వచ్చినా సరే ఆ లిస్ట్ రాస్తూ ఉండండి. ఎందుకంటే ఆ లిస్ట్ని మనము ఫిల్టర్ చేసే పద్ధతి ఏంటో ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇది నా ప్యాషన్ అనేది మీరు రాసుకున్నారు కదా. ఇప్పుడు దానికి ఇవ్వాల్సినటువంటి ఫస్ట్ ఫిల్టర్, ఓకే, ఒక 10 పాయింట్స్ రాసుకుంటే ఈ 10 పాయింట్స్లో ఏది నాకు ఇకిగై అనేది తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ఫిల్టర్స్ని వాడబోతున్నాం. ఫస్ట్ ఫిల్టర్ మీరు రాయాల్సింది ఏంటంటే, చూడాల్సింది ఏంటంటే, ఆర్ యూ స్కిల్డ్ ఎట్ వాట్ యూ లవ్ డూయింగ్. అనగా ఇప్పుడు మీరు రాసుకున్నారు కదా 7, 8, 10 పాయింట్స్. ఆ ప్రతి ఒక్క పాయింట్ ఆపోజిట్గా ఆ యొక్క పాయింట్లో మీరు గొప్ప నేర్పరితనము కలిగి ఉన్నారా లేదా అనేది మీరు రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పాట పాడడం ఇష్టం అనేది రాసుకున్నారు. అంటే నిద్రాహారాలు లేకపోయినా సరే నేను పాడుతూ ఉంటాను అనేది మీరు రాసుకున్నారు. కానీ మీరు నిజంగా బాగా చక్కగా పాడతారా, లేకపోతే మీరు పాడితే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పారిపోతారా అనేది మీకు మీరే జడ్జ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీరు 3 మార్క్స్ ఇవ్వాలి. ఏంటా 3 మార్క్స్ అంటే, నెంబర్ 1, ఎస్, ఈ యొక్క విషయంలో నేను చాలా 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 బాగా స్కిల్డ్ అనుకుంటే దానికి ఎగెనిస్ట్గా 5 మార్క్స్ ఇవ్వండి. ఓకే, అయ్యో ఇది నాకు అస్సలు రాదు, నాకు ఇష్టమే కానీ నాకు రాదు అని అనుకున్నారా, దానికి 0 మార్కులు ఇవ్వండి. లేదు, అంతంత మాత్రం మధ్యస్థంగా నాకు దీని మీద అవగాహన ఉంది కానీ కొంత శ్రమిస్తే నేను దీంట్లో ప్రావీణ్యం పొందుతాను అనే ఆలోచన ఉన్నట్లయితే దానికి 3 మార్క్స్ ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నాను,
ఎస్ ఐఎమ్ వెరీ స్కిల్డ్ ఎట్ ఇట్, నేను ఇందులో గొప్ప నైపుణ్యాన్ని కలిగి ఉన్నాను అని అనుకుంటే 5 మార్కులు ఇవ్వండి. లేదు దీంట్లో నాకు ఎటువంటి నైపుణ్యత లేదు అనుకుంటే 0 మార్కులు ఇవ్వండి. లేదు నాకు కొంత అవగాహన ఉంది కానీ కొంచెం శ్రమిస్తే దీంట్లో గొప్ప అవుట్పుట్ని నేను ఇవ్వగలుగుతాను అనుకునే దానికి 5 ఇవ్వండి. రైట్. సో ఫస్ట్ ఏమని రాసుకున్నారు, మీ ప్యాషన్స్ ఏంటో రాసుకున్నారు. సెకండ్ ఫిల్టర్ ఏం పెడుతున్నారు అంటే మీరు దాంట్లో మెలకువ నైపుణ్యము కలిగి ఉన్నారా లేదా అనేది సెకండ్ ఫిల్టర్లా పెట్టుకుని దాని ప్రకారము మీ ఐడియా ఎదురుగా మీరు 5 కానీ 3 కానీ 0 కానీ మార్కులు వేసుకున్నారు. ఒక 10 సెకండ్ల టైం తీసుకుని మీరు ఈ యొక్క మార్కులు వేసుకోండి. సో మొట్టమొదటిగా మీ ప్యాషన్ ఏంటి అనేది మీరు లిస్ట్ డౌన్ చేసుకున్నారు. రెండవది మీ ప్యాషన్ అగేన్స్ట్గా స్కిల్ మీరు కలిగి ఉన్నారా లేదా అనేటువంటి ఫస్ట్ ఫిల్టర్ వేసుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఫిల్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్టర్. ఏంటా ఫిల్టర్ అంటే మీకున్నటువంటి ఆ యొక్క ప్యాషన్కి ఈ యొక్క లోకంలో ఆపర్చునిటీ ఉందా, మార్కెట్లో అవకాశం ఉందా. ఉదాహరణకు మీకు టీచింగ్ అనేది ఇష్టం అనుకుందాం, ఓకే, లేదా డిజైనింగ్ అనేది మీకు ఇష్టం అనుకుందాం, లేదా ఒక మంచి యానిమేటెడ్ వీడియోస్ చేయడం మీకు ఇష్టం అనుకుందాం. దాంట్లో స్కిల్ కూడా మీకు ఉందనుకుందాం. ఇప్పుడు థర్డ్ ఫిల్టర్ ఏంటంటే డస్ ద వరల్డ్ నీడ్ ఇట్, దాని యొక్క అవసరము ప్రపంచంకి ఉందా, దాని యొక్క అవసరము మార్కెట్లో ఉందా, దానికి తగినటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనే ఒకటి ప్రశ్న మీకు మీరే వేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో వీటి యొక్క సమాధానాలు మీకు వెంటనే తెలియకపోయి ఉండొచ్చు, కానీ దీనికి కావాల్సినటువంటి మార్కెట్ రీసెర్చ్ మీరు చేయాలి. మార్కెట్ రీసెర్చ్ చేయడం ఎంతసేపు అండి, ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, డీప్ సీక్ ఉంది, ఇలా మల్టిపుల్ ఐ వుడ్ సే టూల్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఏ ఎక్స్పర్ట్తోనైనా మాట్లాడడానికి లింక్డ్ఇన్ అనేటువంటి ప్లాట్ఫామ్ కూడా ఉంది. కాబట్టి మీ యొక్క మార్కెట్ రీసెర్చ్లో నిజంగా ఎక్కడైనా మీ యొక్క ఆలోచనలు కానీ తగ్గినట్లయితే వీళ్ళతో మాట్లాడి ఈ యొక్క టూల్స్ను వాడుకుని మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకుని దాని ప్రకారం మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు. సో సెకండ్ ఫిల్టర్ ఏంటి, డస్ ద వరల్డ్ నీడ్ ఇట్. అందులో మళ్ళీ ఎస్ నా స్కిల్, ఈ యొక్క స్కిల్ కానీ ఈ యొక్క ప్యాషన్ కానీ ప్రపంచానికి అవసరము అనేటటువంటి నిశ్చయత మీలో ఉందనుకోండి, అనేటువంటి గాఢమైనటువంటి కాన్ఫిడెన్స్ మీలో ఉందనుకోండి, వెంటనే ఎంత మార్కులు ఇస్తారు? ఎస్ యు ఆర్ రైట్, 5 మార్క్స్ దానికి ఎదురుగా వేయండి. లేదు దీనివల్ల అవసరం ఏమీ లేదు అనే మీకు ఆలోచన వచ్చిందనుకోండి, 0 మార్కులు వేయండి. అవసరమే కానీ కొంచెం నాకు తెలియదు, తర్వాత నేను చూస్తాను చేస్తాను అని అనుకున్నారనుకోండి, 3 మార్కులు వేయండి. అలా మీకున్నటువంటి ప్యాషన్ ఎదురుగా మొదటి ఫిల్టర్లో స్కిల్ ఉందా అనే దాని ప్రకారం మార్కులు వేసుకున్నారు. రెండోది ప్రపంచానికి దీని యొక్క ఆవశ్యకత ఉందా అనేది మార్కులు వేసుకున్నారు. ఇప్పుడు అన్నిటికంటే చాలా ముఖ్యమైనది మూడో ఫిల్టర్. ఏంటి ఆ మూడో ఫిల్టర్ అంటే, ఓకే ప్రపంచానికి అవసరం ఉంది సరే, కానీ ఈ యొక్క సర్వీసెస్కి ఈజ్ ద మార్కెట్ రెడీ టు పే ఫర్ ఇట్. ఫస్ట్ క్వశ్చన్, what is it that you love to do that defines your passion? Do you have enough skill set to do what you love to do? That defines your level of skill set. Third question is, does the world need it? Defines whether you have an opportunity. And then the fourth important question, will you be paid for it? Defines whether you will be rewarded for it. Are you here with me? Yeah. So ఈ నాలుగో క్వశ్చన్ కూడా అవును, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పాట పాడడం ఇష్టము, అందులో నాకు గొప్ప నైపుణ్యత ఉంది, మంచి సింగర్స్కి అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్లీ ఉన్నాయి. ఆ పాటలు పాడితే విల్ ఐ గెట్ పెయిడ్? ఎస్ డెఫినెట్లీ యూ గెట్ పెయిడ్. లేదా నేను ఒక మంచి సాఫ్ట్వేర్ డెవలప్ చేసేది నా యొక్క ప్యాషనే ఉంది, ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసే స్కిల్ కూడా నా దగ్గర ఉంది, ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్కి మార్కెట్లో అవకాశం ఉందా? ఉంది. మరి ఆ యొక్క సాఫ్ట్వేర్ని ఎవరైనా మరి కొనుక్కొని తీసుకుంటారంటే డెఫినెట్లీ తీసుకుంటారు. మీరందరూ న్యూస్ ఫాలో అవుతూ ఉంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మరి గడిచిన ఎలక్షన్స్లో 2019 నుంచి 2024 తర్వాత 2024 గడిచిన ఎలక్షన్స్లో ఒక సర్వే గొప్ప ప్రకంపనల్ని సృష్టించింది. ఏంటి ఆ సర్వే? మీ అందరికీ తెలిసే ఉంటుంది, కేకే సర్వే. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాని యొక్క ఫలితాలు, ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే ఆ యొక్క సర్వేకు ఇంచుమించు 90 to 95% యాక్యురసీతో ఉంది. ఓకే, అయితే వాళ్ళు ఆ యొక్క టైంలో అక్కడితో చేశారు. కానీ ఇప్పుడు న్యూస్ చూసినట్లయితే వారు ఒక కొత్త ప్రోడక్ట్ని కూడా లాంచ్ చేశారు. ఏంటి ఆ ప్రోడక్ట్
అనేది చూసినట్లయితే వారు లాంచ్ చేసిన ప్రోడక్ట్ ఏంటంటే వాళ్ళ సర్వేని ఎవరైనా కొనుక్కోవచ్చు. ఆ సర్వే ప్రకారము ఆ యొక్క నియోజకవర్గంలో ప్రాబ్లమ్స్ ఎన్నున్నాయి, ఏమి సాల్వ్ అవుతున్నాయి, ఆ యొక్క పీపుల్స్ రిప్రజెంటేటివ్ని బట్టి వారు ఆనందంగా ఉన్నారా లేదా, ఇంకేమి కష్టాలు ఉన్నాయి, ఇంకేమి సుఖాలు ఉన్నాయి, ఏ విధంగా ఇంకా ఓటర్స్ని వాళ్ళు మరి ఇంకా ఆకర్షించవచ్చు అనే విషయాన్ని ఒక వెబ్సైట్ యాప్ రూపంలో చూసి మొన్న వారంలో లాంచ్ చేయడం జరిగింది. చూసారా, ఆయనకు సర్వే చేయడం ప్యాషన్. వాజ్ హీ గుడ్ ఎట్ ఇట్? అబ్సల్యూట్లీ వాజ్ గుడ్ ఎట్ ఇట్. Does the market need it? Yes, it needs. And is the world willing to pay for it? Of course they are paying for it and then subscribing to that particular survey. So ఇలా అనేక రకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అది ఎవరై ఉంటారో మీరు చెప్పండి. ఈ యొక్క పర్టికులర్ వ్యక్తికి బిజినెస్ చేయాలన్నా లేదా బాగా డబ్బులు సంపాదించాలన్నా కూడా గొప్ప రకమైనటువంటి ఇష్టం. సో మేబీ ప్యాషన్ ఏంటి అంటే బిజినెస్ చేయడం అనేది ప్యాషన్ అనుకుందాం. అయితే ఈయన ఏం చేశాడు, బిజినెస్ స్టార్ట్ చేసే ముందు యెమెన్ అనేటువంటి దేశంకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. అయితే పొద్దున నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు, కానీ సాయంత్రం వచ్చాక ఆ తపన లేదు, నేనంటూ ఏదైనా స్వతహాగా మొదలు పెట్టాలి, నేనంటూ ఏదైనా ఒక పరిశ్రమను పెట్టాలి, నేనంటూ ఒక గొప్ప ధనవంతుని కావాలి అనేటటువంటి ఒక ఆశ. మరి అటువంటి ఆశ ఉండడానికి ఉంది, కానీ మరి జ్ఞానం లేని మూలాన ఏం చేసేవాడంటే ఈయన 9 to 5, 9 to 6 జాబ్ చేసేవాడు. 6 o'clockకి తన యొక్క అకామిడేషన్కి వచ్చి బిజినెస్ మ్యాగజైన్స్ చదవడం మొదలుపెట్టేవాడు, ఇంగ్లీష్ నేర్చుకునేవాడు, ఫినాన్షియల్ టర్మ్స్ నేర్చుకునేవాడు, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అంటే ఏంటో తెలుసుకునేవాడు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఏంటో తెలుసుకునేవాడు, అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటో తెలుసుకునేవాడు. ఇవన్నీ కూడా ఆయన చదువుకునేవాడు, అవగాహన చేసుకునేవాడు. ఎక్కడెక్కడైనా మరి సందేహాలతో ఆయన ఉండిపోయి ఉండుంటే తన యొక్క సహచరుల్ని, తన యొక్క ఉన్నతాధికారుల్ని అడిగి మరీ తెలుసుకునేవాడు. మంచిగా ఇంగ్లీష్ కానీ, ట్రేడ్ కానీ, బిజినెస్ కానీ అన్ని మ్యాగజైన్స్ ఇవన్నీ చదువుకుని నేర్చుకుని ఇంచుమించు 30 సంవత్సరాలు 1932 నుంచి 62 వరకు ఈయన ఒక ఎంప్లాయీగా వర్క్ చేశాడు. ఇంకా 62లో ఆయన డిసైడ్ అయింది ఏంటంటే, లేదు, మై ఇకిగాయ్ ఈజ్ టు డూ బిజినెస్, మై ఇకిగాయ్ ఈజ్ టు మేక్ మనీ అన్న ఉద్దేశంతో ఇండియాకి వచ్చేసాడు. వస్తూనే యెమెన్లో తర్వాత అక్కడ ఏ విధంగా ఆయన వర్క్ చేశాడో దాని మీద కాస్త పట్టు సాధించి మొట్టమొదటిగా యార్న్ ఇంపోర్టింగ్ బిజినెస్ మొదలుపెట్టాడు. యాన్ అంటే కాటన్ యాన్, మీకు తెలిసే ఉంటుంది. యాన్ ఇంపోర్టింగ్ బిజినెస్ మొదలుపెట్టాడు. యాన్ ఇంపోర్టింగ్ బిజినెస్ మొదలుపెట్టాక మెల్లగా యాన్ అనేది బేసికలీ ముడి సరుకు, రా మెటీరియల్. ఆ సప్లై చైన్లో చూసుకున్నట్లయితే, ఆ వాల్యూ చైన్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క యాన్ని తీసుకుని, ఆ ముడి సరుకుని తీసుకుని మరి టెక్స్టైల్స్ తయారు చేస్తారు. మెల్లగా టెక్స్టైల్ మిల్లు కూడా ఆయన పెట్టడం మొదలుపెట్టాడు. అయితే ఈ టెక్స్టైల్ మిల్లు పెడుతున్నప్పుడు అప్పటికే ఇంచుమించు ఒక 10 టెక్స్టైల్ మిల్స్ ఉన్నాయి ఆ యొక్క ప్రాంతంలో. అయితే ఈయన కూడా మిల్లు పెట్టేటప్పటికి మిగతా 10 మంది కూడా ఏం చేశారంటే, మా దగ్గర మాకు కాంపిటీషన్గా మిల్లు పెడతావా అని ఆ యొక్క టెక్స్టైల్ మిల్లుని తగలబెట్టేశారు. ఎందుకు ఇకిగాయ్ అనేది ఇంపార్టెంటో చెప్తున్నా వినండి. సాధారణంగా ఇటువంటి ప్రతికూల పరిస్థితి ఎవరికైనా ఎదురైతే ఏం చేస్తారంటే ఆ మిల్లు మూసేసుకొని మళ్ళీ తిరిగి అదే టెక్స్టైల్ బిజినెస్కి వెళ్ళిపోతారు. కానీ ఈయన ఏం చేశారంటే ఆ ఒక్క మిల్లు మూసి ఇంచుమించు 10 మిల్లులు తయారు చేశాడు. తయారు చేసి ఏమన్నాడంటే, ఓకే, ఒకటి చేశాను, మీరు తగలబెట్టారు, ఇప్పుడు 10 చేశాను, 10 తగలబెట్టండి అనేటువంటి ఛాలెంజ్ని విసరగలిగాడు. ఎందుకు అంటే హీ వాజ్ ఫాలోయింగ్ హిస్ ప్యాషన్. ఎవరైనా వారి యొక్క ప్యాషన్ ఫాలో అవుతున్నప్పుడు ఎన్ని మరి నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితులు, ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, ఎంత ప్రతిఘటన వచ్చినప్పటికీ కూడా వారు కుంగిపోరు, ముందుకు వెళ్తూ ఉంటారు. అలా ఒక మిల్లుతో మొదలై అనేక మిల్లులతో మొదలై దానికి ఒక మంచి ట్యాగ్ లైన్ కూడా తెచ్చుకున్నాడు ఆయన, ఓన్లీ విమల్ అని మీరు వినే ఉంటారుగా. అయితే ఆ ఒక్క టెక్స్టైల్ మిల్తో మొదలైనటువంటి బిజినెస్ ఇప్పుడు పెట్రోకెమికల్స్, ఆయిల్, గ్యాస్, టెలికాం, ఇంటర్నెట్, ఎంటర్టైన్మెంట్, ఇలా అన్ని రకాలైనటువంటి బిజినెసెస్లో కూడా ఉంది. ఊహించగలరా ఎవరో వ్యక్తి? ఎస్, యు ఆర్ రైట్, హీ ఈజ్ ముఖేష్ అంబానీ గారు. రైట్. ఎందుకు ఆయన తీసుకున్నామంటే హీ వాజ్ ఫాలోయింగ్ హిస్ ప్యాషన్. సెకండ్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను నేను. ఈయన చాలా ఇంట్రోవర్టెడ్గా ఉండేవాడు. ఎంత ఇంట్రోవర్టెడ్గా ఉండేవాడు అంటే వాళ్ళ మమ్మీ ఇతరుల ఫ్రెండ్స్ అందరినీ పిలిపించి, మా యొక్క అబ్బాయిని మీరు కూడా మీ యొక్క గ్యాంగ్లో
తీసుకోండి, వాళ్ళను కూడా మీతో పాటు కలుపుకోండి, కాస్త మాట్లాడించండి అని చెప్పేది. ఈ అబ్బాయి ఎక్స్ట్రావర్ట్గా కాస్త అందరితో మాట్లాడడం కోసం వాళ్ళ మమ్మీ ఏం చేసేదంటే ఇంట్లో పార్టీస్ అరేంజ్ చేస్తుంటుంది. కానీ ఇతనికి ఎప్పుడు కూడా ఒక్కడే ఉండడం ఇష్టము, పుస్తకాలు చదవడం ఇష్టము, కోడింగ్ చేయడం ఇష్టము, మ్యాథమెటిక్స్ సాల్వ్ చేయడం ఇష్టము. అలా మెల్లమెల్లగా ఆ కోడింగ్ని అలా పట్టుకొని కోడింగ్ చేయడంలో ఆయన నిద్రాహారాలు లేకుండా కూడా కంటిన్యూస్గా చేయగలిగేవాడు. ఈ స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ వాజ్ ది వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్. ఎవరో చెప్పారా? ఎస్, బిల్ గేట్స్. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, ఎవరైతే వారి యొక్క ప్యాషన్ని ఫాలో అవుతారో, వారు ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రావర్ట్ అయినా ప్రతిఘటనలు ఏమి ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క ప్యాషన్లో కానీ, వారి యొక్క బిజినెస్లో కానీ, వారి యొక్క ఎంటర్ప్రైజ్లో కానీ డెఫినెట్లీ సక్సెస్ని చూస్తారు. ఇంకా మరిన్ని ఇటువంటి కేస్ స్టడీస్, మరిన్ని ఫ్రేమ్వర్క్స్ మనం వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం. ఇంతవరకు ఏదైతే మీరు నేర్చుకున్నారో మళ్ళీ ఒకసారి చూడండి, మెల్లగా రివైండ్ చేసుకుంటూ చూడండి. చెప్పిన ప్రతి ఒక్క స్టెప్ని చెప్పినట్టుగా ఏదో ఎక్సెల్ షీట్లో కానీ లేకపోతే పేపర్ అండ్ పెన్తో కానీ రాసుకోండి. ఇచ్చినటువంటి గైడెన్స్ని తీసుకుంటుండండి. ట్రస్ట్ మీ, ఈ జోష్ టాక్స్ విత్ రాజీవ్ వైఎస్ఆర్ సిరీస్ అయ్యేలోపు మీరందరూ కూడా డెఫినెట్లీ ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ అయ్యే బాధ్యత మేము తీసుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్ ఇన్ జోష్ టాక్స్ విత్ రాజీవ్ వైఎస్ఆర్.